హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, చాలా కుటుంబాల్లో మనకు తెలియకుండానే చాలా పెద్ద తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పులు కుటుంబం యొక్క పరిస్థితుల్ని తారుమారు చేసేస్తూ ఉంటాయి. అవేంటంటే, ఇది మనం సరి చేసుకుంటే చాలా చిన్న విషయం, సరి చేసుకోకపోతే కుటుంబాలు చాలా నష్టపోతాయి. విషయం ఏంటంటే, ఒక భర్త భార్య కోసం ఏమంటాడంటే, నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, కానీ దాన్ని బయటికి ఎప్పుడు చూపించను, చూపిస్తే చాలా ప్రమాదం అని చెప్పి, చాలా ప్రేమ చాలా అభిమానం అని చెప్పి, చూపించలేని ప్రేమ ఎందుకు ఉపయోగపడదని నా ఉద్దేశం. నువ్వు చూపించకపోతే, ఆ అనురాగాన్ని కనపరచకపోతే ఆమెకి ఏమర్థం అవుతుంది? ఆమె ఏమనుకుంటుంది? నేను చాలా నిర్భాగ్యురాల్ని, నా భర్తకు నా మీద ప్రేమ అభిమానం లేదు, ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలీదు అని అనిపిస్తుంది. కానీ గోరంత ప్రేమను చూపిస్తే నిజంగా ఆమె కొండంత ప్రేమను పంచుతుంది. జీవిత భాగస్వామికి ఏం కావాలో ఇంకా బాగా చూసుకుంటుంది, అడగకుండానే అన్నీ ఇస్తూ ఉంటుంది, బాధ్యతల్ని ఇంకా బాగా నెరవేరుస్తూ, సమస్యలన్నీ షేర్ చేసుకుంటూ, కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి చాలా తోడ్పడుతూ ఆమె సహకారాన్ని అందిస్తుంది. కానీ పంచలేని ప్రేమ, పొందలేని ప్రేమ అది అవసరమా? అవసరం లేదు కదా. ప్రేమ పంచలేకపోయినప్పుడు అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడదు. కేవలం ఈ ప్రేమ అభిమానం పంచుకోకపోవడం వల్ల ఈ భార్యాభర్తలు జీవితంలో చాలా నష్టపోతారు. ఆ నష్టం కుటుంబాన్ని కూడా నష్టపోయేలా చేస్తుంది. ఇది ఒక అంశం. ఇది ఆడవాళ్ళకి చాలా తక్కువగా వర్తిస్తుంది. ఎందుకంటే మన ఆడవాళ్ళం వాళ్ళు అడగకుండానే అన్నీ చేస్తూ ఉంటాం. అది మనకి ఒక వీక్నెస్ అన్నమాట. వాళ్ళు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. మన ప్రేమని వాళ్ళు అడగకుండానే చూపించేస్తూ ఉంటాం. అసలు చూపించాలి ప్రేమని అనే ఆలోచన మనకు ఉండదు. అది అలా వ్యక్తం అయిపోతూ ఉంటుందన్నమాట. మనం చేసే ప్రతి పనిలోనూ, మనం వేసే ప్రతి అడుగులోనూ, వాళ్ళ కోసం మనం ఆలోచించే ప్రతి ఆలోచనలోనూ ప్రేమ అలా బయటికి కనిపించిపోతూ ఉంటుంది. మన ప్రేమను ప్రత్యేకించి చాటుకోవాల్సిన అవసరం లేదు. కానీ మగవాళ్ళు ఇలా అన్నీ లోపల దాచుకోవడం వల్ల వాళ్ళు భార్యకి కానీ పిల్లలకు కానీ ఏమీ చేయలేరు, ఏమీ పంచలేరు. ప్రేమ అనేది పంచినప్పుడే వాళ్ళిద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది అవతల వ్యక్తులకి. కనిపించిన ప్రేమ అనవసరం. ఎందుకంటే దాచుకుని ఏం చేస్తారు ఆ ప్రేమని? ఇప్పుడు దాచుకున్న ప్రేమ, ఏదైనా ఒక వస్తువుని మనం ఏదైనా ఒక ఆభరణాన్ని కొనుక్కున్నాం, అది దాచుకోవడానికి కాదు కదా, మనం అందంగా అలంకరించుకోవడానికి. అది అవసరం వచ్చినప్పుడు అలంకరించుకుంటాం, అవసరం లేనప్పుడు దాచుకుంటాం. ప్రేమ కూడా అంతే. ప్రేమ అనేది దేనికి? అనుబంధాన్ని, అభిమానాన్ని కనబరుచుకునేది దేనికి? అది భార్యాభర్తల మధ్య ప్రేమ ఇనుమడించడానికి. అలా అని ప్రతిసారి దాన్ని చాటుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిసారి దాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు ఒక ఆభరణాన్ని ఎలా అయితే అలంకరించుకుంటామో, అవసరం లేనప్పుడు ఎలా దాచుకుంటామో, అలాగే అవసరం వచ్చినప్పుడైనా సరే ప్రేమని కనపరచాలి. అవసరం లేనప్పుడు ప్రతిసారి చాటుకుని కలబోసుకుని తిరగాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు, అవసరం అంటే భార్య ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేదంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు, నీకు నేను ఉన్నాను అని చెప్పి చిన్న ఆదరణ చూపించాలి. ఆ ఆదరణలో ప్రేమ అనేది కనిపిస్తుంది. నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నా భార్యకి ఏం అవసరమో నాకు తెలియదు. నాకు చాలా ప్రేమ ఉంది, చాలా అభిమానం ఉంది, కానీ తనకి ఏమి ఇష్టమో నాకు తెలియదు, కానీ తను ఎలా ఉందో నాకు తెలియదు. అది మూర్ఖత్వం అని నేను అనుకుంటాను. మూర్ఖత్వమే, అన్నింటికంటే పెద్ద మూర్ఖత్వం ఇది. పెద్ద మూర్ఖులు అన్నమాట వీళ్ళు. అలాగే కొంతమంది తండ్రులు ఉంటారు, పిల్లలకి ఏం కావాలనేది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే పిల్లల దగ్గర ఎప్పుడు గంభీరంగా ఉంటారన్నమాట. పిల్లలతో మనసు మాట్లాడరు, ఆప్యాయంగా వాళ్ళని దగ్గరికి తీసుకోరు. ఆ ప్రేమ ఎందుకు? పిల్లలు ఏమనుకుంటారు? మా నాన్నకి మా మీద అభిమానం, ప్రేమ లేదు, మాకేం కావాలో ఆయనకు అక్కర్లేదు, ఏదో వస్తారు ఇంటికి వెళ్తారు, అంతేగాని మాతో మాట్లాడరు, మమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోరు, లేకపోతే కనీసం ప్రేమగా బయటికి తీసుకెళ్లరు అని వాళ్ళ మనసులో అలా 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 అది ఆ అనుమానం అనేది పేరుకుపోతుంది.
నిజమే, చాలామంది మగవాళ్ళు ఇంట్లో ఏం కావాలో చూడరు, ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అనవసరం. ఎంతవరకు మన పాత్ర అనేది ఆ పాత్రను అంతవరకు పోషించి పక్కకుంటారు తప్పితే మిగతా బాధ్యతలన్నీ భార్య మీదో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుందిలే అని ఊరుకుంటారు. కానీ ఈ బాధ్యత మనది, లేకపోతే ఈ పిల్లల్ని ఎలా మనం పెంచాలి, ఈ పిల్లల్ని ఎలా మనం దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో మనం అడగాలి, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. దానివల్ల ఏమనుకుంటారంటే పిల్లల్ని ఎక్కువగా దగ్గరికి తీసుకుంటే ప్రేమగా మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట వినరేమో అనుకుంటారు. కానీ కాదు, పిల్లలకి మన మీద ఉండాల్సింది, తల్లిదండ్రుల మీద ఉండాల్సింది ప్రేమ గౌరవం, కానీ భయం కాదు. భయంతో ఉన్న పిల్లలు ఏది షేర్ చేసుకోలేక, మనసులో ఉన్న విషయాన్ని చెప్పలేక, వాళ్ళ అవసరాలు అడగలేక, చనువు లేక ఆ పిల్లలు ఏంటంటే తప్పుదారిలో నడుస్తూ ఉంటారు. అదే ప్రేమ గౌరవంతో ఉన్న పిల్లలు మన అమ్మ నాన్న మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మాకు ఏదైనా కావాలంటే నిర్భయంగా అడగచ్చు, మా మనసులో ఉన్న ఆలోచనని వాళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అని అన్నీ పంచుకుంటారు. ఆ పిల్లల మనసును గమనించి మనం మంచిగా పెంచుకోవడానికి అవకాశాలు ఇంకా ఉంటాయి. అలాగే భార్యకి ప్రేమను పంచితే, అభిమానాన్ని పంచితే, కొంచెం ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే భార్యకి నెత్తి మీద కొమ్ములు ఇచ్చేసి ఎక్కడ ఆడించేస్తుందో అని. కానీ 100% భర్త ప్రేమను కోరుకుంటారు, కావాలని కోరుకుంటారు, ఇంకా దగ్గరయ్యి ఇంకా అవసరాలన్నిటికి, కష్టానికి సుఖానికి తోడుగా నిలబడి ఆ కుటుంబాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి తోడ్పాటు అందిస్తారు. కానీ ఎవరు కూడా ఆడించరు, అలుసుగా తీసుకోరు, చులకన చేయరు. ఇది చాలామంది మగవాళ్ళకి తెలియక తప్పు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏదో అలా మురుకుల్లో బ్రతికేస్తూ ఉంటారు, ఒకవేళ మనసులో కూడా వాళ్ళకి ఏముందో కూడా మనకు అర్థం కాదు. ఇలా చాలామంది సంసారాలు పాడవుతూ ఉంటాయి, జీవితాలు పాడవుతూ ఉంటాయి, పిల్లల్ని సరిగ్గా పెంచలేరు, కుటుంబం పాడైపోతూ ఉంటుంది. ఎవరేంటో తెలియదు, ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకచోటే ఉంటారు, కానీ పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రుల గురించి పిల్లలకు తెలియదు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి తెలియవు, వీళ్ళ ప్రేమ గౌరవం ఆప్యాయత అనేది వీళ్ళకి తెలియదు. అలాగే ఈ తల్లిదండ్రులకి ఉండే ప్రేమ గౌరవం పిల్లలకు పంచకపోతే వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు ఏంటో పిల్లలకు తెలియదు, వాళ్ళ మనసులేంటో పిల్లల మనసులేంటో తల్లిదండ్రులకి తెలియదు. దీనివల్ల కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. చాలా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలు, మనం మన కుటుంబాన్ని ఏదైనా సమస్యలు వచ్చినా, పిల్లలు కొంచెం దారి తప్పినా, లేకపోతే భార్యాభర్తల విషయంలో అయినా సరే చాలా సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఈ చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకుని మసులుకుంటూ ఉంటే, ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఉంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అవగాహన లోపాలు లేకుండా షేర్ చేసుకున్నప్పుడు, ఒకరికొకరు ప్రేమ అభిమానం ఆప్యాయత ఓపెన్గా పంచుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు చాలా కుటుంబాలు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. పిల్లలు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికైనా, ఆ కుటుంబం ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండడానికైనా, చివరికి సమాజంలో కూడా మనం గౌరవంగా గుర్తింపు కావాలి అని అన్నా సరే దానికి కూడా పునాది ఇక్కడే పడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా చివరిలో నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, నా వీడియోలు వచ్చి ఇంచుమించు నెల అయిపోతుంది. ఎందుకంటే నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ మధ్య. అదేంటంటే, నేను ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి కాబట్టి దాన్ని బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను వీడియో కూడా చేయలేనంత పెద్ద ప్రాబ్లం మా ఇంట్లో వచ్చింది. ఇక మీదటి వీడియోలు కూడా అప్పుడప్పుడు మధ్యలో చేస్తూ ఉంటానేమో. 1 నెల 2 నెలల వరకు మా సమస్య చక్కపడడానికి 1 నెల 2 నెలలు టైం పడుతుంది. దానివల్ల కొంచెం వీడియోలు రావడం తక్కువ. ఎందుకంటే ఇంట్లో అన్ని బాధ్యతలు నేనే చూసుకోవడం వల్ల నాకు కొంచెం కష్టం అయిపోతుంది, సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. ఈ వీడియో ఏంటంటే మళ్ళీ నేను ఎప్పుడో వీడియో పెడతాను, అందుకని చెప్పి ఈ చిన్న సమయాన్ని వెసులుబాటు చేసుకుని ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, మరి నన్ను మర్చిపోరుగా, మళ్ళీ వచ్చే వీడియో వరకు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారులే. ఇక ఉంటానండి, బాయ్.